వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ధర్మవ్యాధుడు మాట్లాడుతూ అంటున్నాడు, తన కుల ధర్మము విడువక మనుట పరమధర్మమండ్రు మాన్యులు చిత్తంబున కృపగలగుట ముఖ్యపు పని సైరణ వలయు అఖిల భావములందున్. 4వ వర్ణం వాళ్ళు తరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవో చెప్తున్నాడు. మొట్టమొదట 3 కారణాలు చెప్పాడు. ఏది కులవృత్తియో ఆ కులవృత్తి చెయ్యడంలో దోషము రాదు. 2, అన్నిటికన్నా మనసులో దయ కలిగి ఉండడం అనేటటువంటిది ప్రధానమైన ధర్మం. అందరికీ సమాన ధర్మములో ఉంటాయి, అవి కొంతమందికి కాదు, అందరికీ. అందులో దయ ఒకటి. కాబట్టి మనసు యందు దయ కలిగి ఉండడం. 2, ఇతరులు చెప్పినటువంటి విషయంలో మంచిని గ్రహించడానికి తాను సిద్ధపడడం. తప్ప మేము అనుకుంటున్నదే సత్యం అని చెప్పి వినడానికి వచ్చారనుకోండి, అప్పుడు అవతల వారు చెప్పిన దాన్ని వినడానికి మనసు సిద్ధంగా ఉండదు. మనసుకు ఉండేటటువంటి అత్యంత ప్రమాదకరమైన పోకడల్లో ఒకటి ఏంటంటే, ఏమీ తెలియకుండా ఒక ఊహా చిత్రాన్ని గీసి నిర్ణయాలు చేస్తుంటుంది. అది దానికి ఉండే లక్షణం. అందుకే చూడండి, ప్రిజుడీస్ అంటారు ఇంగ్లీష్లో అయితే. అది తనంత తానుగా ఒక పక్షపాతాన్ని అలవాటు చేసుకుంటుంది. దానికి ఏం సంబంధం ఉండదు. అసలు అవతల వ్యక్తి తెలియడు. రైల్లో యువతల పక్కన తను కూర్చుంటాడు, ఎదురుగుండా ఎవరో వచ్చి కూర్చుంటారు. పెట్టి జాగ్రత్త, కొంచెం అనుమానంగా ఉంది అంటాడు. అవతల కూర్చున్నవాడిని చూసి పెట్టి జాగ్రత్త అనుమానంగా ఉంది అనడానికి ఆయన ఈయన అనుకున్నట్లు లేడు. అందుకని ఆయన దొంగేమోనని తాను అపోహపడతాడు. ఒక్కొక్కసారి ఆయన చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి కావచ్చు. ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. మెరిసేదంతా బంగారం కాదు అని. కాబట్టి ఎదురుగుండా కనపడినవన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ మనసుకుండే లక్షణం ఏంటంటే ప్రతి దాంట్లోనూ అటువంటి స్థితిని కల్పిస్తుంది. ఒక పుస్తకం ఇచ్చి చదవండి అన్నాను అనుకోండి, ఇలా చూడగానే 2 వాక్యాలు చదువుతాడు, ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. అలా కాదు, దేనికైనా సరే పక్షపాతరహితముగా ముందు మనసు సిద్ధం కావాలి. ఒక ఉపన్యాసం వినడానికి వెళుతున్నాం అనుకోండి, ముందు పక్షపాతాన్ని పక్కన పెట్టాలి. ఆయన చెప్పే దాంట్లో సారం ఉన్నదా, ఆయన చెప్తున్నది సాధికారికమా, దాన్ని అంగీకరించడానికి మనసు సిద్ధపడాలి. అలా అంగీకరించడానికి మనసు సిద్ధం కావడం అనేటటువంటిది పొందడానికి యోగ్యమైనటువంటి మనస్సు అని గుర్తు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. మనస్సు అలా ఉంటే ఇంకా ఆయన తనంత తాను చేసుకోవలసినది ఏమీ ఉండదు. ఆయన చాలా సులువుగా పైకి ఎక్కేస్తాడు. అది ఎలాంటిది అంటే లిఫ్ట్లో నించోవడం లాంటిది. తను ఏం కష్టపడక్కర్లా, జాగ్రత్తగా లిఫ్ట్ డోర్ వేసి ఏ అంతస్తుకి వెళ్ళాలో నొక్కితే చాలు, వెళ్ళిపోతాడు. మనసు ముందు పక్షపాతాన్ని విడిచిపెట్టి వినడానికి సిద్ధపడగలిగితే చాలు. ఆ పక్షపాతం విడిచిపెట్టనంతసేపు ఎన్ని వినండి, అది పక్కకి వెళ్ళి వంక పెడుతుంది. అలా కాకుండా పక్షపాత రహితముగా ఉండడానికి సిద్ధపడితే అవతల వారి యొక్క అభిప్రాయాన్ని వింటుంది, విని మంచి చెడులను విచారణ చేస్తుంది నిష్పక్షపాతంగా. శాస్త్రమునకు ఆయన చెప్పింది ఎత్తింది, నేను అలా అనుకోలేదు, నాది దోషం, కాబట్టి దిద్దుకుంటానంటుంది. కాబట్టి అది ఉండాలి. సైరణ వలయు అఖిల భావములందున్ అని. నేనేం చేస్తుంటాను అని కదా నీ ఉద్దేశ్యం కౌశికుడా, నేనేం చేస్తూ ఉంటానో చెప్తాను విను. వినయము విస్తరిల్ల గురువృద్ధ జనాతిథి విప్ర దేవతార్చనలొనరింతు సత్యమును శౌచము ఏమర ఈగి మన్ననందనుపుదు భృత్య బంధుతతి దల్మి వహింతు అసూయ చేయ ఇందును మరి తృష్ణ సొంప పరదోష కథా విముఖుండ నిప్పుడు. నేను పాటించేటటువంటి ధర్మాలు ఇవి, వీటిని పాటిస్తూ ఉంటాను. వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిథి విప్ర దేవతార్చనలొనరింతు. వినయము విస్తరిల్లా, పరమ వినయంతో. వినయము అన్నమాట ఎప్పుడు వస్తుంది? నేను వినయంగా ఉంటానండి అన్నాను అనుకోండి, ఒక్కనాటికి ఉండలేను.
వినయంగా ఉండడం ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే నేను లఘువుని అని ముందు నేను నిశ్చయం చేసుకోవాలి. అవతల వాళ్ళు గురువు ఎప్పుడవుతారంటే నేను లఘువునైతే తప్ప, అవతలవాడు గురువు ఎప్పటికీ కాలేడు మీరు లఘువు కావడానికి ఇష్టపడనంతసేపు. మీరు నా హృదయాన్ని పట్టుకున్నారో లేదో, నేను లఘువు కావడం అన్న మాటకు అర్థం ఏంటంటే వారికన్నా నాకు అన్నీ తక్కువే తెలుసు, వారంత గొప్పవాడిని నేను కాను అని నేను అనుకున్నాను అనుకోండి, నేను ఎవరి ముందు నించున్నారో వాళ్ళ ముందు నా తల ఉంచుతాను. అసలు ముందు ఆ లఘుభావన లేకుండా మనసులో అవతల వాళ్ళని మీరు పిలవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. అసలు ముందు నేను లఘువుని, ఆయనకన్నా నేను చాలా చిన్నవాడిని, నాకేం తెలుసు ఆయనకన్నా, ఆయన మహానుభావుడు, ఆయన అన్నీ తెలుసున్నవాడు, ఉద్ధారకుడు, ఆయన నన్ను ఉద్ధరించగలడు అని నమ్మారనుకోండి, మీరు వినయంతో తలంచుకుంటారు కదా. కాబట్టి వినయంగా ఉండండి అని నేను అన్నాను అనుకోండి, అలాగే ఉంటానండి. ఎందుకు ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉండాలో నేర్చుకుంటేనే ఉంటుంది. అంటే దేని ముందు లఘువన్న భావన ఉండాలి. నేను చాలా చిన్నవాడిని, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకన్నా నేను పెద్దవాడిని కాను, కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా తల ఉంచి వినడమే, నేను వాళ్ళ దగ్గర మాట్లాడవలసిన అవసరం ఉండదు, వాళ్ళు మాట్లాడతారు నేను వింటాను అంతే అని నిశ్చయం చేసుకోవలసింది ఎవరి దగ్గర అంటే గురువు గారి దగ్గర. ఇది ఆ మహానుభావుడు ధర్మవ్యాధుని యొక్క గొప్పతనం. గురువు గారి దగ్గర నేను లఘువునయ్యా ఈ మాట మొట్టమొదట చెప్పగలిగాడు. ఈ మాట కౌశికుని యందు అన్వయం కాలేదు సరిగ్గా. కాబట్టి గురు వృద్ధజనులు ఉంటారు, వృద్ధజనులైనటువంటి వారి ముందు తల ఉంచి ఉండాలి. ఎందుకంటే వారిది అనుభవం, వారు ఎన్నో విషయాలు స్వయంగా అనుభవించిన వారు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వినయం ఎందుకు అంటే వాళ్ళ అనుభవం ముందు నీ అనుభవం తక్కువ, అందుకని లఘువు. కాబట్టి అందుకని గౌరవించవలసి ఉంటుంది. వృద్ధులు నీకన్నా ఎప్పుడూ గురువులే, నువ్వు లఘువే దాని ముందు, ఎందుకంటే ఆ అనుభవం నీకు లేదు. కాబట్టి గురు వృద్ధజన అతిథి. అతిథి అంటే మనం పిలిస్తే వచ్చినవాడు అతిథి. అయ్యా మా ఇంటికి ఇవాళ దేవతార్చనకి రండి అంటాను. దేవతార్చన అంటే భోజనం చేయండి అనకూడదు, దేవతార్చనకి రండి అనాలి. అలా వస్తే అతిథి. ఆయన ఒక తిథి నాడు ఉంటాడు, రెండవ తిథి నాడు ఉండడు. ఏదో ద్వాదశి నాడు వచ్చాడు అనుకోండి, త్రయోదశి నాడు ఉండదు, వెళ్ళిపోతాడు. ఆయన అతిథి. అభ్యాగతి అంటే మీరు పిలవకుండానే వచ్చినవాడు, మీ అదృష్టం పండింది అని గుర్తు. అభ్యాగతికి నియమం ఏమిటంటే, అభ్యాగతి వచ్చారు అంటే మీరు భోజనం చేసే సమయంలో అభ్యాగతి వచ్చారనుకోండి, ఏదైనా పెట్టి తినాలి. పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చి ఉన్నాడు అని గుర్తు. ఎందుకంటే మీరు పిలవలేదు, వాళ్ళే వచ్చారు. కాబట్టి అది అభ్యాగతి. అతిథి కన్నా కూడా అభ్యాగతిని మరింత మర్యాదతో చూడాలి అని శాస్త్రం. అది బంధువులకు మాత్రం వర్తించదు. బంధువులు అభ్యాగతి కారు, బయట వాళ్ళు అభ్యాగత అవుతారు. ఎందుకంటే బంధువులు ఎప్పుడైనా రావడానికి అధికారం పొంది ఉంటారు, అందుకని అభ్యాగతి అని అనడం కష్టం అవుతుంది వాళ్ళకి. కాబట్టి గురు వృద్ధ జన అతిథి విప్ర దేవతార్చనలొనరింతు. విప్ర అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులను ఎందుకు గౌరవించడం అనే అనుమానం అక్కర్లేదు. బ్రాహ్మణులు వేదాన్ని చదువుకుని ఉంటారు, వేదమే ప్రమాణం. నాయన ఇది ఇలా చేసుకో, ఇది ఇలా చేసుకో అని ఉదారుడై చెప్తాడు కాబట్టి బ్రాహ్మణుడికి భూసురుడని పేరు. భూలోకమనందు దేవత, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తేవడంలో ఆయన సిద్ధహస్తుడు. కాబట్టి మన పనుపున ఈశ్వరుడికి నివేదన చేస్తాడు ఏదైనా సరే. మన గోత్రం నామం చెప్తే మన పనుపున ఆయన పూజ చేస్తాడు, మనకు ఆయన ముహూర్తం పెడతాడు, మన పనుపున ఆయన పూజ చేస్తాడు వరుణి పుచ్చుకొని. అన్నీ మన కొరకు చేసి పెట్టి ఈశ్వరానుగ్రహాన్ని మనకి తెచ్చి పెడతాడు. కాబట్టి విప్ర పూజ చెయ్యాలి. కాబట్టి విప్ర దేవతార్చనలు నరింతు. దేవతల యొక్క పూజ, దేవతలు అనుగ్రహించగలరు, మనకి లేనిది వాళ్ళు కటాక్షించగలరు. అందుకని దేవతల దగ్గర నేను చిన్నవాడినన్న భావనతో పూజ చేయాలి. అందుకని నేను చేసే పని ఏమిటో తెలుసా? యాంత్రికంగా చెయ్యాలి. వీళ్ళ ముందు నిలబడినప్పుడు నేను లఘువు అన్న భావనతో నేను నిలబడతాను. సత్యమును శౌచమును ఏమరా. సత్యము అంటే అబద్ధం ఎప్పుడు ఆడను. శౌచము అంటే అంతఃశౌచము, బాహ్య శౌచము అని రెండు ఉంటాయి. బాహ్యమునందు శౌచం ఎందుకు పోతుంది అంటే ఈ శరీరానికి అదో లక్షణం. అది ఎప్పుడు మలాన్ని విసర్జిస్తూ ఉంటుంది, ఏకకాలమునందు కాదు, అది ఎప్పుడూ విసర్జిస్తూ ఉంటుంది. చెవి ఉందనుకోండి గులిమి పడుతూ ఉంటుంది,
కన్ను పుసి కడుతూ ఉంటుంది, ముక్కులో శేష పదార్థమంతా కూడా అట్ట కడుతూ ఉంటుంది. అది ఎక్కువైతే పవిత్ర కార్యం చేయడానికి అధికారం ఉండదు. అందుకని స్నానం చేస్తే శౌచం కలుగుతుంది. అందుకని బాహ్య శౌచాన్ని నిలబెట్టుకోవడానికి స్నానం, అంతఃశౌచాన్ని నిలబెట్టుకోవడానికి పవిత్రమైనటువంటి భావన, భగవత్ సంబంధమైన భావనల చేత లోపల శౌచము నిలబడుతుంది. అందుకని నేను బాహ్యమునందు ఆంతరమునందు శౌచమును నిలబెట్టుకుంటాను. లోపల అపవిత్రమైన ఆలోచనలు నేను దగ్గరికి రానివ్వను. ఎప్పుడూ ఏది ఆలోచించినా చాలా మంచి హృదయంతో ఆలోచన చేస్తాను. అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అని మొదలుపెట్టాను, అవతల వాళ్ళు మంచివాళ్ళు అని ఆలోచన ప్రారంభం చేస్తాను. దాన్ని అంతఃశౌచము అంటారు. కాబట్టి నేను ఆ శౌచాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాను. అలాగే ఈ మన్ననందనుపుదు, నేను ఈయన నా వలన ఇది పొందితే ఆయనకి ఒక గొప్ప ఉపకారం జరుగుతుంది, అలా చేయడానికి నా దగ్గర అవకాశం ఉందనుకుంటే ఒక్క క్షణం ఆలోచించను ఆ ఉపకారం చేయడానికి. అది నేను దాచేసుకుందామని ఆలోచించను. నా దగ్గర ఉన్నది ఆయన దగ్గర లేనిది, ఆయన దగ్గర అది లేదు, అది లేకపోయినా లేనందున ఆయన ఒక గొప్ప పని చేసుకోలేకపోతున్నాడు. నా దగ్గర ఉంది, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఆయనకి ఇచ్చి ఆయన శాస్త్రానికి నిలబడేటట్టు చేసి నేను తరించగలను అని ఆలోచించి వెంటనే చేస్తాను. అది దానము అన్న మాటకు అర్థం. అందుకని చతుర్థి విభక్తి వేస్తారు. దానం చేసేటప్పుడు నాది కాదు అన్న భావనతో ఇచ్చేస్తారు. దానం చేసేటప్పుడు మనసులో ఉండవలసినటువంటి లక్షణం అది. సంతోషంతో ప్రహృష్ట హృదయంతో చెయ్యాలి. అవతల వాడికి లేదు అని ఇవ్వడం కాదు, నన్ను ఉద్ధరించడానికి అవకాశం వచ్చింది అని చేస్తాడు. నేను ఇలా తరించగలిగాను అనుకునిస్తాడు. కాబట్టి నేను అలా దానం చేస్తూ ఉంటాను. అలాగే భృత్య బంధుతతి దాల్మి వహింతు, నేను కేవలం ప్రేమిస్తాను, కొంతమందిని కేవలం ప్రేమిస్తాను. సాధ్యమైనంత వరకు అసలు ద్వేషభావన అన్నది మనసులో పెట్టుకోను. ఎవరి ఎందో తెలుసా? భృత్య, తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళని ప్రేమిస్తాడు ఆయన. తప్ప వీడు ఎత్తుకుపోతాడేమో, వీడు ఏమైనా చేసేస్తాడేమో, నీ లేకుండా ₹1 జేబులో పడేసుకుంటాడేమో, అసలు ఆ ఆలోచన నేను చెయ్యను. నా దగ్గర పనిచేస్తున్నాడు, నేను ఎంతో అభిమానిస్తాను. భృత్య బంధు, బంధుతతి అంటే బంధువులు, దేహబంధుత్వం ఉంటుంది. ఏదో బంధుత్వం గురించి నేను పెద్ద విశేషంగా ఉపన్యాసం చెప్పేది ఏముంటుందండి? మీకు తెలుసు, బంధువులు పుట్టుకతో వస్తారు. మనం పుట్టడంతోనే బంధుత్వాలు వస్తాయి. అందుకే ఇది దేహబంధుత్వం అంటారు. నేను ఒక తల్లిదండ్రులకి కుమారుడుగా పుట్టగానే నాకు పెదనాన్నగారులు ఉంటారు, పినతండ్రులు ఉంటారు, నాకు అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇవి కాక జీవన క్రమంలో వచ్చేటటువంటి బంధుత్వాలు కొన్ని ఉంటాయి. అవి కాలంలో కలుస్తాయి. ఏదో నా కూతుర్ని కన్యాదానం చేశాను అనుకోండి, నాకు ఉయ్యాల వారు వస్తారు, అటువైపు వాళ్ళతో బంధుత్వాలు వస్తాయి. నా కొడుకుని నేను పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నాను అనుకోండి, అటువైపు వారితో బంధుత్వాలు కలుస్తాయి. అప్పుడు ఇవి కాలక్రమంలో వస్తాయి, కొన్ని పుట్టుకతోనే వచ్చేస్తాయి. వీటి పట్ల గౌరవం ఉండాలి. ఎంత అమర్యాదతో కూడుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అవమానం జరుగుతుందేమో నేను వెళ్ళి అక్కడ నిలబడకపోతే అన్న సందర్భం ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని అవకాశంగా వాడుకోకూడదు. అది బంధుగౌరవం అన్న మాటకు అర్థం. నువ్వు ఉత్తప్పుడు ఏదైనా ఓ మాట పర్వాలేదు, ఏమీ దోషం కాదు, నీకేదో అభిప్రాయ భేదం ఉంది, అలా ఉండకూడదు అని చెప్పు, తప్పేం లేదు. కానీ వాళ్ళ ఇంట్లో ఓ కార్యం జరుగుతోంది. ఉదాహరణకి నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నా తమ్ముడితో నాకేదో అభిప్రాయ భేదం ఉంది, నువ్వు అలా జీవించకూడదు, తప్పు, నీ జీవన విధానాన్ని నేను అంగీకరించను అన్నాను అనుకోండి, వాడు అలాగే ఉన్నాడు. ఒక ఉదాహరణకి చెప్తున్నాడు, వాడు కూతురికి పెళ్లి చేసుకుంటున్నాడు, నేను రానని అనుకోడు. నాకు వాడి జీవన విధానం పట్ల భిన్నాభిప్రాయం ఉన్నా నేను పెళ్ళికి వెళ్ళడం మాత్రం మానకూడదు. అది మర్యాద అంటే. ఎందుచేత అంటే నేను వెళ్ళలేదనుకోండి, వాడు అవమానింపబడతాడు, వాడిని నమ్మరు. ఏమంటారంటే వాళ్ళ అన్నగారు ఎందుకు రాలేదు పెళ్ళికి? అన్నగారిది పెద్దరికం కదూ. పెద్దరికం ఉన్నప్పుడు పెద్దరికం ఉన్న అన్నగారే రాలేదంటే ఈయన్ని మనం ఎంత నమ్మచ్చు అన్న భావన ఏర్పడుతుంది. అప్పుడు నా తమ్ముణ్ణి నేను చులకన చేశానా లేదా?
అభిప్రాయ భేదం ఉన్నా వెళ్ళవలసిందే. ఎక్కడ తను వెళ్ళకపోతే అవమానం వస్తుందో అక్కడికి వెళ్ళాలి. అలాగే దాన్ని శాశ్వతం చేసుకోకూడదు. బంధువులతో అభిప్రాయ భేదం ఉండడం వరకు దోషం లేదు, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, ఎంత కాదన్నా. కానీ దాన్ని శాశ్వతత్వం మాత్రం ఇవ్వకూడదు ఎప్పుడు. శాశ్వతత్వం అంటే ఏ కారణానికి నేను ఆ గుమ్మం ఎక్కను, ఏ కారణానికి వాడు ఈ గుమ్మం ఎక్కకూడదన్న భావన మాత్రం బంధుజనమునందు ఉండరాదు. అసలు ఆ జీవితానికి అర్థం లేదు. నువ్వు అభిప్రాయ భేదం ఉంటే ఉండొచ్చు, ఎక్కడో అక్కడ ఏదో ఒకటి ఉంటుంది, నేను కాదన్నా. కానీ నువ్వు వెళ్ళడానికి అభ్యంతరం ఉండకూడదు, వాళ్ళు నీ ఇంటికి రావడానికి అభ్యంతరం ఉండకూడదు. అంత మాత్రం ఎప్పుడు జటిలం చేసుకోకూడదు బంధుత్వాన్ని. బంధుత్వంలో అంత దూరం వెళ్ళినటువంటి వాడు విజ్ఞత లేనివాడు. అసలు తనకి 10 మందితో ఎలా మెసలాలో తెలియదనమాట వాడికి. కాబట్టి బంధుత్వము అంటే ఒక బంధం ఉంది, ఆ బంధనాన్ని తెంపే అధికారం నీకు లేదు, అది ఈశ్వరుడి చేత పడిపోయింది ఆ బంధనం. ఇప్పుడు నేను ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినప్పుడు వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళతో నాకు బంధుత్వం ఉంది, నా అన్నదమ్ములు అని. దాన్ని తెంపే అధికారం నాకు ఎక్కడుంది చెప్పండి. నేను ఎలా అంటాను, వాడికి నాకు సంబంధం లేదండి. కొందరు తెలిసి తెలియని ధూర్త ప్రలాపనలు మాట్లాడతారు. వాడు చచ్చిపోయాడు, నేను స్నానం చేశానంటుంటారు. అఘాయిత్యం మాటలు. అంటే అసలు వాడికి జీవితం తెలియదు మాట్లాడడం. నువ్వెవరివి తెంపుకోవడానికి? ఒక్కనాటికి తెగదా బంధం. నీ శరీరం ఉన్నంతకాలం వాళ్ళు నీ అన్నదమ్ములే, వాళ్ళు నీ అక్క చెల్లెళ్ళే. బంధుత్వాలన్నీ అలాగే నిలబడతాయి. నువ్వు వదులుకున్న బంధుత్వాలు, అందుచేత నువ్వు పాడైపోయావంతే. అందుకే పెద్దలైనటువంటి వారి ఇంటికి వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా వచ్చి అన్నం తినెడతారు. పెద్దలైన వారు బంధుగృహానికి వాళ్ళ జీవన విధానము ఇష్టం లేకపోయినా పెడతారు. ఎందుకో తెలుసా? అది వాళ్ళ మర్యాద. తన మర్యాద తాను నిలబెట్టుకోవాలి. తన మర్యాద అవతలవాడి వల్ల తను పోగొట్టుకోవడం ఏంటి? మళ్ళీ వెరితనం కాదది. అది బంధువుల యందు జాగ్రత్తగా ఉండుట అన్న మాటకు అర్థం. అది తప్పించి అసలు అదే రాలేదనుకోండి, ఈశ్వరుడు నువ్వు ఇవి తెంపుకోకురా అని కొన్ని సంబంధాలు పెట్టాడు. మిగిలినవి నీ ఇష్టం, ఉంచుకుంటే ఉంచుకో, తెంపుకుంటే తెంపుకో అన్నాడు. వాటిని తెంపుకోకుండా ఉండడమే నీకు చేత కాలేదు. నిన్నెవరు నమ్మాలి నాకు చెప్పండి? నాకేదో ఓ తమ్ముడు ఉన్నాడో, అక్క ఉందో, చెల్లుంది అనుకోండి, వాళ్ళతోనే అసలు నేను జీవితంలో గుమ్మం ఎక్కను, జీవితంలో నా ఇంటికి రాకూడదు అన్నాను అనుకోండి, ఉన్న 10 మందితో నాకు అలాంటి సంబంధం లేకపోతే, ఈశ్వరుడిచ్చిన బంధాల్లో నేను నిలబెట్టుకోలేకపోతే, బయట మీరు నన్ను ఎలా నమ్ముతారు? నేను మీ ఇంటికి వస్తానని, మిమ్మల్ని నా ఇంటికి రాణిస్తానని మీరు నమ్మగలరా నన్ను? నా శీలమునకది పరీక్ష అవుతుంది. వాడి మాట దేవుడు ఎరుగు. అందుకే బంధువుల ఎడల సుహృద్భావన కలిగి ఉండుట అన్న మాటలోని పరిణితికి అర్థం అది. అలాగని అంటకాగిపోకూడదు. నీకు పరమ భేదాభిప్రాయం ఉంది, అలా ఉండకూడదు, అది వైదికం కాదు, అలా జీవించకూడదని ఉంది. అంటకాగిపోకూడదు. ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. ఎక్కడుంచాలో అన్న మాటలో అర్థం అసలు వెళ్ళకపోవడము అన్నది ఉండకూడదు. తెలిసి ఉండాలి. ఆయన అంగీకరించడం మన జీవన విధానాన్ని. కాబట్టి ఆయన మర్యాద అది, అంతే. ఆయనలా మనం బతకలేము, ఆయన అలా బతకగలడు. ఆయనకు ఆ సంస్కారం ఉందని తనతో విభేదించేవాడు కూడా ఒప్పుకోగలగాలి, అలా ప్రవర్తించగలగాలి. నేను అలా ప్రవర్తిస్తాను, అది ఆయన పరిణితి. ధర్మవ్యాధుడు చూడడానికి మాంసం అమ్మేవాడిలా ఉంటాడు, 4వ వర్ణమునకు చెందినవాడు, కానీ ఆయనకి ఎంత పరిణితి ఉందో చూడండి. కాబట్టి భృత్యు బంధుతతి దాల్మి వహింతు అసూయ చెయ్య. నేను అసూయ దగ్గరికి రానివ్వను. అసూయ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? తనకి లేదని ఏడవడం కాదు, వాడికి ఉందని ఏడవడం. ఇప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే, నాకు లేదని నేను ఏడిచాను అనుకోండి, ఆ ఏడుపు మాన్పచ్చు. అవతల వాడికి ఉందని ఏడిచాను అనుకోండి, నా ఏడుపు మాన్పడం మీ చేతిలో లేదు. నాశనం అవ్వడం ఒక్కటే జవాబు ఉంటుంది. ఎందుకని? నాకు లేదని ఏడిస్తే ఓ 100 రూపాయలు మీరు ఇవ్వచ్చు, నాకు ఇల్లు లేదని ఏడిస్తే మీరు ఇల్లు కట్టించవచ్చు, నాకు ఆవు లేదని ఏడిస్తే మీరు ఆవు ఇవ్వచ్చు. అవతల వాడికి 1000 రూపాయలు ఉన్నాయని ఏడిస్తే మీరు వాడు 1000 రూపాయలు ఎత్తు రావాలి, ఇంకంతే. అప్పుడు మీరు ఎలా నన్ను పోని 1000 రూపాయలు అట్టుకొచ్చారు, ఇంకోటిని చూసి ఏడుస్తాను. ఆ గుణం లోపల ఉన్నప్పుడు ఏడవకుండా ఎలా ఉంటాను? అప్పుడు ఎంత ఉంటే నేను తృప్తిగా ఉంటాను చెప్పండి? అది ప్రమాదం.
అసూయ అన్న మాటకు అర్థం ఏంటంటే తనకి లేదని ఏడవడం కాదు, ఇంకోటికి ఉందని ఏడవడం. అది బహుప్రమాదకారి, అలా ఉండకూడదు. అందుకే దానికి విరుగుడు చెప్తుంది శాస్త్రం. దానికి విరుగుడు ఏమిటంటే అవతలవాడిని తనవాడిగా భావన చేయడం. మా అండం నేర్చుకున్నారనుకోండి, మీకు భేదం ఉండదు. ఎవరినైనా చెప్పేటప్పుడు ఎవరు అనుకుంటున్నారు, మా కుటుంబరావు గారండి అంటున్నారు అనుకోండి, మీకు అసూయ ప్రబలదు. ఎందుకంటే మావాడు అన్నప్పుడు ఆయనవన్నీ మీవే. ఆ సంతోషం మీకుంటుంది, అసూయ ఏర్పడదు. రెండు, చక్కగా అలా వృద్ధిలోకి రావాలి. అలాంటి వాళ్ళు 10 మంది స్నేహితులు ఉంటే కదా మనకి రేపు పొద్దున్న ఏమైనా అవసరం వస్తే ఆదుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వృద్ధిలోకి రావాలి, అలా నిలబడాలనుకోవాలి. అది అసూయకి విరుగుడు తప్ప, అసూయని మీరు అవతలవాడు బాగుపడిపోతున్నాడని ఏడవడం అలవాటైపోయింది అనుకోండి, పరిష్కారం ఒక్కటే ఉంటుంది, నాశనం అయిపోవడం ఒకటే. అదే దుర్యోధనుడికి ఉంది. అందుకే బాగుపడలేకపోయాడు జీవితంలో. ఆయనకి లేక కాదు, పాడైపోయింది. పాండవులకు ఉందని ఏడిచాడు. అది ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకున్న పరాక్రమం అటువంటిది. ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే ఇప్పుడు రాదు. అందుకని వాళ్ళ మీద అసూయ పడ్డాడు. అసూయ ఏం చేస్తుంది, కలహానికి దారి తీస్తుంది. ఆ కలహం ఏం చేస్తుందంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండేట్టు చేస్తుంది. పోయాడు దుర్యోధనుడు, ఉన్నారు పాండవులు. ప్రమాదకర గుణము, దాన్ని ప్రజ్వరిల్లనివ్వను. అసూయని పసిగడుతూ ఉంటాను, నన్ను నేను పరిశీలిస్తూ ఉంటాను. వాడు బాగుపడుతున్నాడని నేను ఏడుస్తున్నానా చూసుకుని వెంటనే ఊరుకోబెడతాను. కాబట్టి అది పుట్టుకతో రావాల. సంస్కార బలం అంత తేలిగ్గా రాదు. అవి మెరుపులు. అటువంటి వాళ్ళు ఎక్కడున్నా అందంగానే ఉంటుంది. కాబట్టి నేను అసూయతో ఉండను. ఎందునూ మది తృష్ణ సాంప, తృష్ణగా మారుతోందేమో పరిశీలిస్తాను. తృష్ణగా మారుతుంటే తెంపేస్తాను. తృష్ణ అంటే సుఖం లేదు అని తెలిసి దానికోసం విపరీతమైన వెంపర్లాట. మృగతృష్ణ అని ఉంటుంది. ఎడారిలో ఎక్కడో నీళ్లు కనపడినట్టుగా ఉంటాయి, జంతువు పరిగెడుతుంటుంది. ఆ నీళ్లు మళ్ళీ దూరంగా వెళ్ళినట్టుంటాయి, మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. దాహంతో పడిపోయి చచ్చిపోతుంది తప్ప అసలు అందులో నీళ్లు ఉండవు, దానికి దొరకవు. తృష్ణ అంటే ఆర్పలేని కోరిక. తృష్ణ ఎవరిని పట్టుకుందో వాడు తృణము అయిపోతాడు. తృణము అంటే గడ్డిపరక. తృష్ణ తిప్పేస్తుంది వాడిని, ఇక కళ్ళు కనపడవు. తృష్ణకి వశుడైపోయాడా, ఇక ఆపలేరు. నెయ్యి పోసి అగ్నిని ఎలా ఆర్పలేరో, కోరికలు విజృంభించడాన్ని ఊరుకుంటే, అర్థం లేకుండా పెరిగిపోతే కోరికలు, అవి తృష్ణ. దానికోసం అలా తిరుగుతూనే ఉంటాడు, దానికి అంత్యం ఉండదు. అలా తిరిగితే జీవితకాలం వృధా అయిపోతుంది. చివరికి ఇంత కష్టపడి తృష్ణతో తిరిగి సంపాదించింది బిడ్డలకు వెళ్ళిపోతుంది, తను సాధించకున్నది ఏమీ ఉండదు. కాబట్టి తృష్ణ ఏర్పడుతోందా, కోరికగా ఏర్పడుతోందా చూసుకుంటాను. అది వైదికమైన కోరిక, నాకు కలగచ్చు ఆ కోరిక, తప్పు లేదు, అనుకున్న దాన్ని అనుమతిస్తాను. అది తృష్ణ, అనుమతించాను. కోరికకి తృష్ణకి తేడా ఉంటుంది. నాకు కొడుకు పుట్టాలి, కోరిక, అంగీకారం, ఒప్పుకున్నారు శాస్త్రం. ఎందుకని? కొడుకు పుట్టాలి, పితృరుణం తీరాలి. నాకు కూతురు ఉండాలి, కన్యాదానం చెయ్యాలి, ఒప్పుకున్నాం. నాకు ఇల్లు ఉండాలి, అందులో ఉండాలి, అంతఃపురం అయ్యి ఉండక్కర్లేదు, నేను తలదాచుకోవడానికి ఒక గూడు చాలు, ఇల్లుంది, తృప్తి. నేను వెళ్ళడానికి ఒక వాహనం ఉండాలి, అది మోటార్ సైకిలా, ఏసీ కారా పక్కన పెట్టండి, నేను వెళ్ళడానికి వాహనం ఉంది, తృప్తి. అది ఉన్న ఇల్లు కాదు, పెద్ద 7 అంతస్తుల మేడ తృష్ణ. తలదాచుకోవడానికి గూడు కోరిక. సంతానం కలగాలి, వాడి యొక్క ప్రతిభకి తగిన పదవిలో వాడు కూర్చోవాలి, కాదు వాడు కలెక్టరే అవ్వాలి, తృష్ణ. తృష్ణకి కోరికకి తేడాని పరిశీలిస్తే మనిషి అగ్గగ్గలాడి తృణము కాడు. కోరికకి తృష్ణకి తేడా తెలియకపోతే తృణమైపోతాడు. అందుకే నేను తృష్ణకి లోనవుతున్నానా చూసుకుంటూ ఉంటాను. తృష్ణకి నేను వశుడను కావట్లేదు, నేను చక్కగా ఒప్పిడిగా ఆ కోరిక తీర్చుకుంటూ ఉంటాను. పుణ్యమునకు మాత్రము అది అన్వయం కాదు. పుణ్యమునందు తృష్ణ ఉండవలసిందే. ధర్మమునందు, పుణ్యమునందు, శుశ్రూషయందు తృష్ణ ఉండాలి. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలని తాపత్రయం ఉండాలి. విద్యయందు కూడా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.